శ్రీకృష్ణుడు పుట్టిన తేదీ క్రీస్తు పూర్వం 18/7/3228. శ్రావణ మాసంలో అష్టమి తిథి రోజు రోహిణి నక్షత్రంలో బుధవారం అర్ధరాత్రి సమయంలో జన్మించాడు. 125 సంవత్సరాల 8 నెలల 7 రోజులు జీవించాడు. నిర్యాణం క్రీస్తు పూర్వం 18/2/3102. శ్రీకృష్ణుని 89వ ఏట కురుక్షేత్రం జరిగింది. కురుక్షేత్రం జరిగిన 36 సంవత్సరాల తరువాత నిర్యాణం జరిగింది. కురుక్షేత్రం క్రీస్తు పూర్వం 8/12/3139 మృగశిర శుక్ల ఏకాదశి రోజు ప్రారంభమై 25/12/3139లో ముగిసింది. భీష్ముడు క్రీస్తు పూర్వం 2/2/3138వ సంవత్సరంలో ఉత్తరాయణంలో మొదటి ఏకాదశి రోజు ప్రాణాన్ని విడిచాడు. శ్రీకృష్ణుడిని మధురలో కన్నయ్య అని, ఒడిశాలో జగన్నాథ్ అని, మహారాష్ట్రలో విఠల అని, రాజస్థాన్లో శ్రీనాథుడు అని, గుజరాత్లో ద్వారకాధీశుడు అని, రామ్చోడ్లో ఉడిపి, కర్ణాటకలో కృష్ణుడు అని పిలుస్తాడు. జన్మనిచ్చిన తల్లిదండ్రులు దేవకి వసుదేవులు, పెంచిన తల్లిదండ్రులు యశోద నందులు, సోదరుడు బలరాముడు, సోదరి సుభద్ర, జన్మస్థలం మధుర, భార్యలు రుక్మిణి, సత్యభామ, జాంబవతి, కాళింది, మిత్రవింద, నగ్నజితి, భద్ర, లక్ష్మణ. తల్లి ఉగ్రవంశానికి, తండ్రి యాదవ వంశానికి చెందినవారు. శ్రీకృష్ణుడు దట్టమైన నీలపు రంగు కలిగిన శరీరంతో పుట్టాడు కని అందరూ ఆట పట్టిస్తూ నల్లనయ్య, కన్నయ్య అని పిలిచేవారు. తన బాల్యం జీవన్మరణ పోరాటాలతోటే సాగింది. కరువు ఇంకా తోడేళ్ల ముప్పు వలన శ్రీకృష్ణుడికి 9 ఏళ్ల వయసులో గోకులం నుంచి బృందావనానికి వచ్చారు. 14-16 సంవత్సరాల మధ్య వయసు వరకు బృందావనంలో ఉన్నాడు. తన సొంత మేనమామ కంసుడిని 14-16 సంవత్సరాల మధ్యలో మధురలో చంపి తనను కన్న తల్లిదండ్రులను చెరసాల నుంచి విముక్తి కలిగించాడు. మళ్ళీ ఎప్పుడు బృందావనానికి తిరిగి రాలేదు. కాలయవనుడు అనే సింధురాజు వల్ల ప్రమాదం ఉంది అని మధుర నుంచి ద్వారకకు వెళ్ళాడు. జరాసంధుడిని ఓడించాడు. ద్వారకను పునర్నిర్మించాడు. 16 సంవత్సరాల వయసులో ఉజ్జయినిలో ఉన్న సాందీపిని యొక్క ఆశ్రమానికి విద్యాభ్యాసం కోసం వెళ్ళాడు. దొంగల బారి నుంచి తన గురువు కుమారుడిని కాపాడాడు. పాండవుల వనవాస సమయంలో వారిని లక్క ఇంటి ద్రౌపదిని వస్త్రాపహరణం నుంచి కాపాడాడు. కురుక్షేత్ర యుద్ధంలో పాండవులకు విజయాన్ని చేకూర్చాడు. జర అనే వేటగాడి చేతిలో మరణించాడు.